ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్తే వ్యాస్. నా హెల్త్ అంతా బాగుంది, నేను యాక్టివ్గానే ఉన్నాను, డైలీ స్లీప్ కూడా బాగుంది. బట్ స్టిల్ అడపా కొంచెం నీరసంలా వస్తుంది. నా హెల్త్ అనేది ప్రాపర్గా ఉందా, లేకపోతే ఎక్కడైనా ఉన్నాయా, లేకపోతే ఫ్యూచర్లో ఏమన్నా వస్తుందా అని తెలుసుకోవడం ఎలాగా? అంటే కరెంట్లీ ఏం లేకపోయినా ఫ్యూచర్లో ఏం వస్తుందని తెలుసుకోవడం ఎలాగా? ఏమన్నా సైన్స్ ఉంటాయా? ఇవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. ఆశ్రిత్ గారి వాళ్ళ మనతో ఉన్నారు, న్యూట్రిషనిస్ట్. నమస్తే అండి. నమస్తే అండి. మొత్తం బాగానే ఉంది, అడపా నీరసం లేకపోతే అది కూడా లేదు, మొత్తం బాగానే ఉంది. బట్ నాది హెల్త్ ఎంత పర్సంటేజ్ బాగుంది అనేది తెలుసుకోవడం ఎలాగా? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. ప్రతి ఒక్కళ్ళు కొంతమంది యాంగ్షియస్ ఫీల్ అవుతూ ఉంటారు, నేను బాగున్నానో లేదో అని. సో అలాంటప్పుడు ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది అనేది ఒకసారి రీచెక్ చేసుకోవాలి ప్రతి వాళ్ళు. సో దీని గురించి మనము ఫ్యూ సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూద్దాము. ఫస్ట్ మనం హెల్తీగా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి మన హైట్కి సరిపడా వెయిట్ ఉన్నామా లేదా, మన హైట్, వెయిట్ అండ్ ఏజ్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా అన్నది మోర్ ఇంపార్టెంట్ థింగ్. బిఎంఐ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటు మజిల్ పర్సెంటేజెస్, ఫ్యాట్ పర్సెంటేజెస్. ఒకవేళ లావు ఉన్నా సరే, బిఎంఐ లెవెల్స్ ఎక్కువ ఉన్నా సరే, మజిల్ పర్సెంటేజ్ బాగుంది అన్నప్పుడు దెన్ యు ఆర్ ఓకే. ఓకే. సో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది మన వెయిట్ ఎలా ఉంది, బిఎంఐ ఎలా ఉంది, మజిల్ అండ్ ఫ్యాట్. సో నెక్స్ట్ థింగ్ అవన్నీ బాగానే ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ అనుకున్నప్పుడు నెక్స్ట్ చూడాల్సింది మనము స్లీప్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి. మన స్లీప్ బాగుంటుందా, 6 to 8 hours అన్డిస్టర్బ్డ్గా పడుకుంటున్నామా రోజుకి, నిద్రలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్లీప్లోనే మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి, మనము బాడీ రిజ్యువినేట్ అవుతుంది, రీపేర్ అవుతుంది. సో ఇవన్నీ మనకి స్లీప్లోనే అవుతాయి కాబట్టి స్లీప్ ఎలా ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్. సో స్లీప్ ప్యాటర్న్స్ తర్వాత మనకి నెక్స్ట్ చూసేది ఫిజికల్ సిమ్టమ్స్. సో ఫిజికల్గా మన హెయిర్ గ్రోత్ ఎలా ఉంది, స్కిన్ ఎలా ఉంది, స్కిన్ మీద ఏమైనా ఎరప్షన్స్ ఉన్నాయా, నెయిల్ గ్రోత్ ఎలా ఉంది, నెయిల్స్ అన్నవి సాఫ్ట్ ఉన్నాయా, బ్రిటిల్ ఉన్నాయా, అంటే ఊరూరికే గోర్లు విరిగిపోతూ ఉంటాయి. సో అవి ఎలా ఉన్నాయని మనకి ఫిజికల్ గా చెప్తాయి. కళ్ళ కింద ఎలా ఉంది, బ్లాక్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయా, లిప్స్ ఊరూరికే డ్రై అయిపోతున్నాయా, ఇవన్నీ మనకి వైటమిన్ డెఫిషియన్సీస్ ని ఇండికేట్ చేస్తాయి. స్కిన్ మీద ఏమైనా వైట్ ప్యాచెస్ ఉన్నాయా. సో మన స్కిన్ మనకి చాలా విషయాలు చెప్తుంది, ఇంటర్నల్ బాడీ ఎలా ఉంది అని. సో మన స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్ ఎలా ఉన్నాయన్నది మన ఓవరాల్ హెల్త్ ని ఇండికేట్ చేస్తుంది. దాంతోపాటు మన బౌల్ మూమెంట్స్ రోజు ఎలా ఉన్నాయి, మోషన్ ఫ్రీగా అవుతుందా, రోజుకి అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ ఫ్రీ మోషన్ అయితే మంచిది. దట్ ఇండికేట్స్. చాలా మందికి కాన్స్టిపేషన్ ఉంటుంది, ఎవ్రీ ఆల్టర్నేట్ డే బౌల్ మూమెంట్ ఉంటుంది. అలా కాకుండా రోజు ఫ్రీగా మోషన్ పాస్ అవ్వాలి, అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్. అప్పుడు మన బాడీలో ఉండే మలినాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అంటే అన్వాంటెడ్ మెటబోలైట్స్, బాడీలో ప్రొడ్యూస్ అయ్యే అన్వాంటెడ్ మెటబోలైట్స్, ఎండోటాక్సిన్స్, ఎగ్జోటాక్సిన్స్, ఇవన్నీ బయటికి వెళ్ళేది మనకి బౌల్స్తోనే. సో మోషన్ సరిగ్గా అవ్వకపోయినా సరే మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి. రోజు మొత్తం గడిచే కొద్దీ ఎనర్జెటిక్ గా ఉంటున్నామా, పొద్దున ఎంత ఎనర్జీతో స్టార్ట్ చేస్తామో డేని, ఈవినింగ్ వరకు అదే ఎనర్జీని కంటిన్యూ చేయగలుగుతున్నామా లేదా అన్నది వెరీ ఇంపార్టెంట్. సో ఫెటిగ్ ఫీల్ అవుతున్నా, నిస్సత్తుగా ఉన్నా, అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు కాబట్టి మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటి అంటే we should also look into our joint health. జాయింట్స్ ఎలా ఉన్నాయి, బాడీ పెయిన్స్ ఏమైనా ఊరూరికే బాడీ పెయిన్స్ వస్తున్నాయా, రోజు మొత్తంలో ఎక్కడైనా నొప్పులు కానీ, కాళ్ళు నొప్పులు కానీ, లేకపోతే జాయింట్ పెయిన్స్ కానీ, ఇది మన వైటమిన్ డి లెవెల్స్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి జాయింట్స్ ఎలా ఉన్నాయి, జాయింట్ హెల్త్, మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు, సో జనరల్గా అందరూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ వైటమిన్ డి చెక్ చేసుకోరు. ఎవరికైనా వైటమిన్ డి లెవెల్స్ లో ఉండి ఎక్సర్సైజ్ చేస్తుంటే ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ఒక ఎక్సర్సైజ్ రెజీమ్ మొదలెట్టే ముందు వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని మన జాయింట్ హెల్త్ ఎలా ఉంది అనేది కూడా మనం ఒకసారి రీచెక్ చేస్తూ ఉండాలి. వీటన్నిటితో పాటు మనము నెక్స్ట్ చూసుకోవాల్సింది ఆడవాళ్ళల్లో నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మెన్స్ట్రల్ సైకిల్స్ ఎలా ఉన్నాయి.
రెగ్యులర్గా వస్తున్నాయి రావట్లేదా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. Mm. మెన్స్ట్రల్ సైకిల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయని మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇలా మనము డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ని మనం రోజు ఒకసారి రీచెక్ చేసుకుంటూ ఉంటే మనం హెల్దీగా ఉన్నామా లేదా అన్నది క్లియర్గా తెలిసిపోతుంది. ఇంకొకటి హార్ట్ హెల్త్ కూడా వెరీ ఇంపార్టెంట్. హార్ట్ హెల్త్ అంటే మీరు వాక్ చేస్తున్నప్పుడు ఆయాసం ఏమైనా వస్తుందా, మెట్లు ఎక్కగలుగుతున్నారా లేదా, అట్లీస్ట్ 4 మెట్లు నిమిషంలోపు ఎక్కుతున్నారా లేదా, అట్లా ఎక్కగలుగుతున్నారు అంటే మీ హార్ట్ స్ట్రాంగ్గా ఉన్నట్టు. సో వాకింగ్ చేయగలుగుతున్నారా లేదా, ఇవన్నీ కూడా మన హార్ట్ హెల్త్ని ఇండికేట్ చేస్తాయి. సో ఇవాళ రేపు చాలా మందికి హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి, సడన్ కార్డియాక్ డెత్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు ఒకసారి రీచెక్ చేసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ నార్మల్గా ఏముందిలే అన్ని చిన్నగా కొట్టిపడేస్తుంటారు, బట్ ఇవన్నీ సివియర్ అయితేనే సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును, స్లీప్ అన్నది వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ స్లీప్ నెగ్లెక్ట్ చేస్తే మిగిలినవన్నీ ఇబ్బందులన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా మనం ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా రోజు రెగ్యులర్ డైలీ డైట్లో మనం కనుక రీచెక్ చేసుకుంటూ ఉంటే మనం హెల్దీగానే ఉన్నట్టు. ఇప్పుడు ఆశ్రిత గారు చెప్పినవన్నీ మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. రోజువారీ కూడా మనం డైలీ పట్టించుకోవాలి. ఏదైనా చిన్న మార్పులు, ఆశ్రిత గారు చెప్పిన మార్పులు కనిపిస్తే ఇమ్మీడియట్గా ఎర్లీగానే యాక్షన్ తీసుకుంటే అవి సివియర్ అవ్వకుండా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.